అమ్మివేసిన ఏశావు వంటి చదవండి అన్న. భ్రష్టుడైనను వ్యభిచారి మరియు జాగ్రత్తగా చూసుకున్నాను. ఏశావు పొందగోరి అది పొందగోరి అది అర్థం ఏంటంటే నిలుపుకోలేదు. ఏమి నిలుపుకోవాలా? ప్రధానత్వాన్ని పోగొట్టుకున్నాడు. నాకెందుకు ఈ జ్యేష్ఠత్వం, నాకెందుకు ఈ హక్కు, దేవుడిచ్చింది అమ్మా నీకు చీప్గానే కనపడుతుంది, చీప్గానే కనపడుతుంది. మేము ఒక ఊరు వెళ్తాం, తెనాల దగ్గర ఒక ఊరు వెళ్తాం, వాళ్ళకి మంచి జామ చెట్టు ఉంది. ఆ జామకాయల కోసమే మేము అక్కడికి వెళ్తాం. మొన్న కూడా వెళ్ళి ఒకరోజు అక్కడే ఉన్నాం, నేను సోమరాజు అన్న. ఆ జామకాయల కోసం అంటే తిండిపోతున్నాం అని కాదు, కానీ ఆ ఏరియా వెళ్తే, ఆ ఇంటికి వెళ్తే ఆ జామకాయలు ఏంటో, ఆ టేస్ట్ ఏంటో, ఆ కలర్ ఏంటో ఎక్కడా చూడమండి. ఫారెన్ లో కూడా దొరకవు. అయితే ఆ జామకాయలన్నా, ఆ చెట్టు అన్నా, ఆ వాసన అన్న ఇంట్లో వాళ్ళకి అసహ్యం అంట. అస్సలు పడదంట, వాళ్ళకి అస్సలు పడదంట. ఆ జామకాయ కోసి బాగుంది తినమన్నప్పుడు ఆ సిస్టర్ అమ్మో నాకు వాంతి వచ్చిందన్న అంటే ఏదన్నా మన ఇంట్లో ఉంటే అది మనకి అలుసు అన్నమాట. అలుసు దేవుడు అనేక సార్లు నీకు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తుంటే నీకేమైపోయింది? దేవుడిచ్చిన ఆరోగ్యం అలుసు చేస్తున్నావేమో, దేవుడిచ్చిన సౌందర్యం అలుసు చేస్తున్నావేమో, దేవుడిచ్చిన జ్ఞానం అలుసుగా తీసుకుంటున్నావేమో. గుర్తుపెట్టుకో, ఎంతో మందికి అది చెప్పండి లేదు. నువ్వు అలసి చేసి నిర్లక్ష్యం చేసి దాన్ని పోగొట్టుకుంటే నువ్వు కూడా ఏం చేయాల్సి వస్తుంది? ఏశావులాగా ఏడవాల్సి వస్తుంది. రెండవ వ్యక్తి ఆ ప్రధానత్వాన్ని పోగొట్టుకున్న రెండవ వ్యక్తి ఎవరు? ఈరోజు గుర్తుపెట్టుకోండి, ప్రధాన అనేది ఈ వచనం పెద్దది, చాలా తీమిచ్చాడు. కానీ అన్న నేను ఆ ప్రధాన అనే ఆ ఒక్క మాటే తీసుకుంటున్నాను, ఎందుకంటే మొత్తము మనకి అంత సమయం లేదు. కానీ ఆ ప్రధానత్వమును అమ్మా మళ్ళీ తిరిగి ఇవ్వటానికి ఎలాంటి కాపరిగా వస్తున్నాడు? ఒక వర్తమానం ఉంది. దేవుడు 7 రకాల కాపరులుగా వచ్చాడు. ఒక్కొక్క కాపరిగా ఏ ఏ సందర్భాల్లో వచ్చాడు, సమయం ఉంటే మనం చూద్దాం. ఈ ప్రధాన కాపరి అనేది మానవుడు పోగొట్టుకున్న ప్రధానత్వాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చి ఆ కిరీటాన్ని పెట్టి ఇక వాడబారని ఆ ప్రధానత్వాన్ని, అధికారాన్ని దేవుడు ఇవ్వడానికి వస్తున్నాడు. రెండవ వ్యక్తి ఎవరంట? ఏశావు పొందగోరలేకపోయాడు. కారణం ప్రధానత్వాన్ని ఏం చేయలేదు, నిలుపుకోలేదు. అది యోధా 1:6 గుర్తుపెట్టుకోవచ్చు. నిలుపుకోలేదు. ఈరోజు నిలుపుకోవట్లేదేమో. మందిరంలో దేవుడు నీకెంత మంచి స్థానం ఇచ్చాడమ్మా, నువ్వు నిలుపుకోవట్లా, పోగొట్టుకుంటున్నావు. దేవుడు ఎంత మంచి అవకాశం ఇచ్చాడు నీకు. నువ్వు చేపలేయటం అంటే మామూలు విషయమా? నువ్వు వంట చేయటం అంటే అది మామూలు విషయమా? నువ్వు వచ్చి మందిరం కడగటం అంటే అది మామూలు విషయమా? నువ్వేమనుకుంటున్నావు? నేను చేస్తే చేసినట్టు, లేకపోతే లేనట్లు. ఫస్ట్ లో భక్తిగా చేస్తాం, ఆసక్తిగా చేస్తాం, ఆ తర్వాత ఏమైపోద్ది? నేనే చేయాలా, ఎప్పుడు నేనే బాత్రూమ్లు కడగాల, నేనే వెళ్ళి మందిరం తలుపులు తీయాలా అనుకొని పోగొట్టుకొని నష్టపోయి ఆ స్థానం వేరే ఒకళ్ళకి వచ్చినప్పుడు ఏడ్చే వాళ్ళని ఎంతమంది చూస్తున్నానో తెలుసా? నువ్వు పోగొట్టుకోవద్దు. ప్రాణం పోయినా అమ్మా నీకు ఇచ్చిన పరిచర్య నువ్వు పోగొట్టుకోవద్దు. అది చిన్న పరిచర్య అయినా చాలు, అది పోగొట్టుకోవద్దు. వీళ్ళ ఒక అంకులు ఉండేవాడు. మా సండే స్కూల్ దినాల నుంచి కూడా ఆయన పిలిచి, ఆయన పేరు సత్యం గారు, ఆయన పిలిచి ఏం చేశారంటే ఒక చిన్న పరిచర్య అప్పచెప్పారు. ఏంటంటే ఏదన్నా మీటింగ్స్, గృహ కోడికలు జరిగితే ఈ పలహారం ఈయనే పంచి పెడతాడు. కేజీ ఇచ్చినా 100 మందికి పంచి పెడతాడు, 10 కేజీలు ఇచ్చినా పంచి పెడతాడు, 100 గ్రాములు ఇచ్చినా కానీ తీస్తానికి ఇలా తీస్తాడు. కానీ జనాలను బట్టి 1 2 వదిలేస్తాడు. కానీ తీసుకున్నట్టు సమృద్ధిగా అనిపిస్తుంది, కానీ అందరికీ సరిపోతుంది. వీళ్ళారా ఆయన వృద్ధుడైపోయాడు. ఇప్పుడు ఇస్త్రీ చేస్తాడు ఆయన, సత్యవంతులని ఆయన ఇస్త్రీ చేస్తారు, బట్టలు తూగుతూ ఉంటారు వాళ్ళు పనది. వీళ్ళారా చాలా సంవత్సరాలు అయిపోయింది, వృద్ధుడైపోయాడు. అంకులు ఎలా ఉన్నారని అడిగితే ఆయన మాట చెప్పాడండి, అయ్యా నా పరిచయం నేను పోగొట్టుకోవట్లేదు. మందిరంలో వడ్డించేది ఆయనే, మీటింగ్ జరిగితే వడ్డించేది ఆయనే. ఏదన్నా మీటింగ్ పెట్టుకున్నారంటే ఎవరన్నా ఇంట్లో వాళ్ళు అంటారు సత్యం రాలేదా అంటారు. సత్యం వస్తే సమృద్ధే, అన్నీ సరిపడతాడు. అది నువ్వు పోగొట్టుకుంటున్నావు. విశ్వాసంలో వచ్చే గర్వం అదే. నేనే ఆ పని చేయాలి, నేనే ఎప్పుడు వెళ్ళాలా. ఫస్ట్ అయితే అడిగి మరి పరిచర్య చేసేదానివి, పరిచర్య చేసేవాడివి. ఇప్పుడు సేవకుడు పిలిచి చెప్తుంటే ఇసుకు, ఏందన్నా ఎప్పుడు నాకే ఫోన్ చేసి చెప్తావు, ఇంకెవరు లేరా, నేను బిజీగా ఉన్నానన్నా, నేనంత తేలిగ్గా ఉన్నానా, నేను సులువుగా ఉన్నానా, నేను ఖాళీగా ఉన్నానా
అనుకునే వాళ్ళ గురించి ప్రభు చెప్తున్నాడు. అది పోగొట్టుకున్న తర్వాత ఎంత కన్నీరు విడిచినా నీకది ఆ ఆశీర్వాదం, ఆ జ్యేష్ఠత్వం అది పోగొట్టుకున్నాడు. నాకెందుకులే, అది నాకు అవసరమా అనుకున్నాడు. ఇప్పుడు అనుకున్నాడు అది ఎంత అవసరమో, అది ఎంత ముఖ్యమో చేయి దాటిపోయింది. అయితే దేవుని కృప ఏంటంటే, పాతని బైబిల్లో ఉన్న భక్తులకు మనకు ఉన్న తేడా ఏంటంటే, వాళ్ళకి ఆ కృప లేదు కానీ దేవుడు మనకిచ్చాడు. వాళ్ళకి అవకాశం లేదు, దేవుడు మనకిచ్చాడు. వాళ్ళకి సిలువ లేదు, మనకి సిలువ ఉంది. వాళ్ళకి ప్రభు రక్తం లేదు, మనకు రక్తం ఉంది. వాళ్ళకి అవకాశం లేదు, మనకేముంది అవకాశం. ఒక మాట చెప్పాలంటే, వాళ్ళకి కృప లేదు, మనకు కృప ఉంది. అసలు ఏ కాలంలో ఉన్నాం మనం? ఏ కాలం ఇది? కృపాకాలంలో ఉండాలని కలలుగన్నారంటండి పెద్ద పెద్ద భక్తులు. ప్రభా మమ్మల్ని కృపకాలం వరకు ఉంచితే బాగుంటున్నారంట, కానీ ముందు కాలంలోనే వెళ్ళిపోయారు. కానీ కృపకాలం, అందుకని మీ కాలమును చూడగోరి ఎంతో మంది ఆశపడ్డారంటాడు. భక్తులు ఎంతో మంది చూడగోరారు కానీ వారు చూడలేదు. ప్రపంచంలో అన్ని జనరేషన్లో దీవెనకరమైన జనరేషన్ ఎవరంటే మనమేనండి. మనం ఎంత కృప దొరుకుతుందండి ఈరోజు. ఈ పరిచర్య, ఈ సహవాసం, ఈ ప్రేమ ఎంత గొప్ప కృప. మా సేవకులు మేము వస్తున్నప్పుడు వ్యాన్లో అడుగుతున్నారన్నా, మేమంటే వారానికి నెలకు ఒకసారి తీసుకొస్తున్నావు, మరి నువ్వు రోజు వెళ్తున్నావే, ఎలా ప్రయాణం చేస్తున్నావు? నేను అనంతపురం, మొన్న హిందూపూరు, అంతకుముందు ఉరవకొండ, మీకు మొత్తం ఊర్లే. నేను చెప్పానన్నా అది కష్టంగా లేదు, అది ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ పరిచర్య దొరకటం కూడా దేవుని కృప. కృప పోగొట్టుకోవద్దు. దేవుని పని కష్టం అనుకోవద్దు. దేవుని పరిచర్య విసుగు అనుకోవద్దు. ప్రధానత్వం, నిన్ను దేవుడు నమ్మి ఆ పని అప్పచెప్పాడు. అమ్మా నీకు అప్పగించిన నీ పనిలో నువ్వెవరివి? ప్రధానివి. నువ్వు ప్రధానివి. ఎలా ఉండాలి నువ్వు? వంట చేసే వాళ్ళందరూ కూడా చీపుగా చూడొద్దు, వాళ్ళు విందు ప్రధానులు అంట. అర్థమవుతుందా? వాళ్ళు వంట ప్రధానులు, వారు విందు ప్రధానులు. అర్థమైందా? రెండో వ్యక్తి ఎవరంట? ప్రధానత్వాన్ని నిలుపుకోక పోగొట్టుకుంది ఎవరు చెప్పండి? మూడవది అంటే ఈ ప్రధానత్వాన్ని కోల్పోయిన వారికి తిరిగి ప్రధానత్వాన్ని ఇవ్వడానికి ప్రభు వచ్చాడు. మరలా ఈ మాట గుర్తు చేస్తున్నాను. ఆయన వస్తున్నాడు, ఆయన వచ్చాడు, మరలా రాబోతున్నాడు. మూడవది మనం చూస్తే ఈ ప్రధానత్వాన్ని పోగొట్టుకొని నష్టపోయిన మూడో వ్యక్తి బైబిల్లో చూస్తే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనం. మొదటి సమూయేలు 13:13 చదవండి. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను అది అందరూ ఇచ్చానండి. ఆజ్ఞను గైకొనట్లేదు వీళ్ళు. నీవు అవివేకకు పని చేసేది. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుట యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యం దేవుడు అనుకున్నాడు. అమ్మా దేవుడు నీకు ఎందుకు పరిచయం ఇచ్చాడో తెలుసా? నీకు జీవితాంతం ఇద్దామని. ఎందుకు ఈ పని ఇచ్చాడో తెలుసా? ఎప్పుడు ఇద్దామని ఆయన తలంచుకుంటే నువ్వేం చేస్తున్నావు? పోగొట్టుకుంటున్నావు. చదవండి అన్న. నీ రాజ్యం నిలవదు. నీ రాజ్యం ఇంకా నిలవదు. ఈరోజు వర్తమానం ప్రధానత్వాన్ని నిలుపుకోలేదు. ఎవరి మూడో వ్యక్తి? సౌలు. మొట్టమొదటి ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ ఎవరండి? అసలు రాజు ఎవరు? ప్రభువే. ఆ ప్రభు తర్వాత రాజు ఎవరు అంటే ఎవరు? సౌలుకి ఇచ్చాడు అవకాశం. ఏం పోగొట్టుకున్నాడు? ప్రధానత్వాన్ని నిలుపుకోవాలా. సువార్త జరుగుతుంది. ప్రతి వారం సువార్తకు వచ్చేది ఆ అక్క. ఆమె పేరు ఈ ఊరు కాదు కాబట్టి చెప్తున్నాను. ఆమె పేరు సీతమ్మ గారు అంట. పెద్దావిడే, అన్నిలోంచి రక్షింపబడింది. ఆ తర్వాత ఏదో పేరు పెట్టారు కానీ ఇక సీతమ్మే అలవాటు అయిపోయింది. ఆ సీతమ్మ గారు సువార్తకు వచ్చేది. ఎన్ని కరపత్రాలు ఇచ్చేదో, ఎంతమందికి సువార్త చెప్పేదో, నడిపించేదో. ఎందుకంటే ఒకప్పుడు ఆమె పొలిటికల్లో ఉండేది కాబట్టి ఆమె రాగానే ఆ ఏరియా అంతా కూడా సీతమ్మక నువ్వు ప్రభు నమ్ముకు. అవునమ్మా నేను నమ్ముకున్నాను. అయితే ఎక్కడికి వెళ్తున్నావు? ఫలానా మోరియాకి వెళ్తున్నానంటే అందరిని మందిరానికి నడిపించేది. ఒకనొక సమయం వచ్చింది, ఆ గురువారం సువార్తకు రాలా. ఏంటి సీతమ్మ అంటే రాలా? ముందు వచ్చేది బుధవారం వచ్చి అడిగేది, నాయన ఎన్నింటికి రావాలని అడిగేది. ఏంటి రావట్లేదంటే రాలా. ఒక వారం రాలా, 2వ వారం రాలా, 3వ వారం రాలా. వాళ్ళ మనవడు ఉన్నాడు, వాళ్ళ మనవడిని అడిగాం, ఏంటి నాయనమ్మ రావట్లేదంటే, అన్న నాయనమ్మ ఈ 2-3 నెలలు రాదన్నా.
ఏమైందిరా అంటే ఇంకో సువార్తకి వెళ్తుందంట. ఏ సువార్త? ఇంకో సువార్త ఎవరుంది అంటే అన్న ఇది బైబిల్ సువార్త కాదు, ఇది రాజకీయ సువార్త అన్న. ఇప్పుడు ఎలక్షన్ల టైం కదా, క్యాన్వాసింగ్ జరుగుతుంది కదా, వెళ్ళినందుకు ఎంత ఇస్తున్నారు? ఏం లేదంట, అక్కడ బోలో యేసుమసీకి జై అంటాం, ఇక్కడ ఫలానా పార్టీకి అన్నప్పుడు జై అనాలి. అది జయ్యే, ఇది జయ్యే. అక్కడేమో మీరేమి ఇవ్వట్లేదు, ఏదో లాస్ట్ లో పులిహారి పెడుతున్నారు కానీ కానీ ఇక్కడ ఆ రోజుల్లో జరిగిన సంగతి చెప్తున్నా. ఆ రోజుల్లో నాయనమ్మకి 200 ఇస్తున్నారన్న. ఇప్పుడు పెరిగిందేమన్నా? పెరిగిందా అన్న? మాకేం తెలుసు, అట్ట 200 ఇచ్చేవాళ్ళు. ఆ 200 కోసం వెళ్ళిపోయేదండి. మళ్ళీ ఏంటి ఆమె బాధ ఏంటి? 200లో కూడా దేవుని భాగం 20 రూపాయలు ఇచ్చేది. నువ్వు వెళ్ళింది మందిరం మానేసి, సువార్త మానేసి, పరిచర్య మానేసి, ఆ లోకంలో ఆ జెండా పట్టుకొని, ఆ జెండా ఒకటి తల కట్టుకొని, ఆ క్లాత్ ఆ టవలు మీదేసుకొని శివుడును మొయ్యాల్సిన నీవు జెండాను మోస్తున్నావా? ప్రభువుని జయనాల్సిన నువ్వు లోకస్తులకు జయని చెప్తున్నావా? వెళ్ళిందండి 2-3 నెలలు బాగానే ఉంది. అయితే 200 ఆమె 10 మీటింగ్లకి వెళ్ళిందంటండి. 10 మీటింగ్లకి వెళ్తే ఎంత వచ్చింది ఆమెకి? ఎంత వచ్చింది? 2000 వచ్చింది. 2000. అబ్బా ఎంత సంతోషిస్తుందో, ఆనందిస్తుందో. మీరు నమ్ముతారా? జరిగిన సంగతి నేను చెప్తున్నాను. ఏ చెయ్యి అయితే జై అందో, ఏ కాళ్ళైతే వాటి కోసం నడిచాయో, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత 2000 తీసుకున్న సంతోషం కూడా లేదు. ఆ చెయ్యి పైకి లేగవట్లా. ఆ చెయ్యి ఏమైపోయింది? పని చేయట్లా. అమ్మా, ఇది జరిగి దాదాపు 7-8 సంవత్సరాల క్రితం జరిగింది. కానీ ఇప్పటికీ ఆమె చేతులు కాళ్ళు పని చేయట్లేదు. తెలుసా మీకు? ఇప్పటికీ పని చేయదు. ఈ రోజుకు మందిరంలోకి రాలేదు. తెలిస్తే ఆ మధ్య సీరియస్ గా ఉందన్నారు. కొంచెం పరిచర్య బాధ్యతల వల్ల కానూరులో ఉండటం వల్ల తెలియలేదు. కానీ ఇప్పుడు ఆమె ఎలా ఉందో పరిస్థితి కూడా తెలియదు. కాళ్ళు పడిపోయినాయి, చేతులు పడిపోయినాయి. వాళ్ళ మనవుడు చెప్పిన సంగతి ఏంటంటే, అన్న మా నాయనమ్మకి 2000 వచ్చినాయి, కానీ ఈ మొత్తానికి ఈ మెడికల్కి వీటికి అన్నిటికీ 2 లక్షలు దాటినాయి అంట. ఈరోజు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని నీ చేతులు, నీ సమయం దేవుని కొరకు వాడకుండా లోకస్తుల కోసం వాడుకుంటున్నావు. లోకంలోకి వెళ్ళిపోతున్నావు. నీ పలుకుబడి కోసం, నీ పెత్తనం కోసం దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన ఆత్మీయ ప్రధానత్వాన్ని పోగొట్టుకొని లోకమిచ్చే ప్రధానత్వం. ఎవరో అన్నారంటలే, అమ్మా కొన్ని సంవత్సరాలు అయితే నిన్ను ఈ వార్డు మెంబర్గా చేస్తా ఉన్నారంట. వార్డు మెంబర్ లేదు కానీ హాస్పిటల్ వార్డులో మెంబర్గా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు అక్కడ ఎంత నష్టం అండి, ఎంత బాధ. ఈరోజు వర్తమానం అదే. ప్రధానత్వాన్ని నిలుపుకోకుండా ఉంటున్న ప్రియ విశ్వాసి, ఓరేవి విశ్వాసి. ఏ ఊరంటే ఊరి పేరు ఏంటంటే రాచివారి పాలెం. అంటే మా బ్రదర్స్ ఒక్కళ్ళకి అర్థం కావట్లా. ఏ ఊరని మీరు వచ్చారన్నా యోహాన్ అన్న, అక్కన్న, పిల్లలన్నా, నైసి అన్న, ఎంత నైస్గా చెప్పినా అర్థం కావట్లా. ఇంక వీళ్ళకి ఎట్ట కాదని ఒక మాట అన్నా మూలుగుల పాలెం అన్న. అమ్మో ఆ ఊరా అన్నారు. అంటే ఒకరోజు అందరికి మూలుగులే పెట్టాడు. అందరికి అదే చికెన్ ఫ్రై చూసాము, చికెన్ ఏదో లివర్ చూసాం, కానీ మరీ ఎంత త్యాగం, ఎంత ప్రేమ, డైరెక్ట్గా మూలుగులు పెట్టడం అదే ఫస్ట్ టైం అనమాట. మరి ఈసారి ఏమన్నా మూలుగులు ఉంటాయో లేదో మరి తెలియదు. కానీ మా బ్రదర్స్ చెప్పేసరికన్నా మూలుగుల పాలెం అనేసరికన్నా ఆ ఊరా ఒంగోలుకు 10 కిలోమీటర్ల ముందు వస్తుంది. అదా? అరే ఎంత బాగా గుర్తుంది మీకు మూలుగా. ఎందుకు గుర్తుండదన్నా, అది రాకపోతే ఆ రోడ్డు మీదకి వెళ్ళి కొట్టుకొని తిన్న రోజులు ఆ సందర్భాలు ఉన్నాయి. నేనేదో ఆ ప్లేట్లో నాకేస్తే అందరి ముందు బాగోదులేని మా బ్రదర్ ఒకడు ఉండేవాడు. ఇప్పుడు సేవకు వచ్చాడు, ఫుల్ టైము, డేవిడ్ అని. ఎక్కడన్నది విసనపేట దగ్గర. ఎవరది? అన్నయ్య పెట్టాడు. అన్ననే ఉంచిన స్థానంలోనే ఆయన ఇప్పుడు సేవలో పెట్టాం. అప్పుడు మాకు ట్రైనింగ్ లో ఉండేవాడు, నా దగ్గర ఉండేవాడు. నేనేమన్నానంటే, డేవిడ్ ఎక్కడంటే ఇది మరి ఆయన పడేయటం బాగోదు, అలాగే నీ ప్లేట్లో కొట్టుకోవటం బాగోదు, అందరు నాకెళ్ళే చూస్తున్నారంటే, సరే అన్నాను అట్టుండని చెప్పని నేను తీసుకొస్తానని ఒక ఖాళీ ప్లేట్ తీసుకొని వెళ్ళాడండి. వెళ్ళిపోయి అక్కడ కొడుతున్నాడు. వాళ్ళు అడగకుండానే ఏంటి బాబు అంటే, ఇది అన్న కోసం, ఇది వెనర్జన్ మొత్తం ఏం చేశాడు, పబ్లిసిటీ. ఇక్కడ తిన్నా నలుగురే చూసేవాళ్ళు, నువ్వు అక్కడ ఊరంతా చెప్పావే. కొడుతున్నప్పుడల్లా అన్నాడంట పిలిచామా, ఇది నా కోసం కాదు, వెనర్జన్న మూలుగా.
నీకు భక్తి ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, కానీ ఈ విధంగా నువ్వు ఫేమస్ చేస్తావు అని నన్ను అంటే మళ్ళీ అందరూ అంటారు, అన్న నీ మూడుకు పెద్దగా వచ్చింది కానీ మేము చూసామంటున్నారు. అది తిన్నది లేదు, పెట్టింది లేదు. అట్లాగా ఈ ఊరికి ఏం పేరంటే చెప్పండి? ఊరోళ్ళు కోపడతారేమో కానీ ఎందుకంటే ఊరంతా వినపడుతుంది. ఆ మూలుగులతో కూర చేశాడు కాబట్టి అన్న ఏంటంట, ఆ రోజు ఎంతమంది వచ్చారు? మూలుగులు కూర చేసిన రోజు ఎంతమంది వచ్చారు? చేయొద్దండి. మీరు తినలేదులే అమ్మా, చేయొద్దండి. బ్రదర్స్ ఎత్తుతున్నారు కానీ మీరు అసలు చెయ్యే ఎత్తట్లా. సరే ప్రియులారా, కాబట్టి ఇక్కడ ఈ ప్రధానత్వాన్ని ఏం చేసింది ఆ సీతమ్మ గారు? పోగొట్టుకుంది. మీరు నమ్ముతారా? మందిరం సంగతి తర్వాత మంచం దిగటం కూడా కష్టమైపోయింది. రోజేదో దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, పరిచయం ఇచ్చాడు, మందిరం ఇచ్చాడు, నిర్లక్ష్యం చేస్తున్నావేమో, జ్యేష్ఠత్వాన్ని త్రోసి వేసినట్లు ఆ పని త్రోసి వేస్తున్నావేమో గుర్తుపెట్టుకో. ఎంతో మందికి దేవుడు వాళ్ళని త్రోసి వేస్తే మనకు దొరికింది ఈ పరిచర్య. ఎంతో మందిని కాదంటే మనకు లభించింది ఈ అవకాశం. తెలుసా? ప్రాణం పోయినా దీన్ని పోగొట్టుకోవద్దు. ఇది పోగొట్టుకోవద్దు. నేను రిజైన్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మా అకాడమీ వాళ్ళు ఫోన్ చేశారు, సార్ ఇప్పుడు మీరు వచ్చేయచ్చు సార్, శాలరీ ట్రిపుల్ చేశారు సార్, అన్ని పెంచారు సార్, అప్పుడు ఒక డ్రైవరే, ఇప్పుడు 2 డ్రైవర్లు సార్, అప్పుడు ఒక కారే, ఇప్పుడు 2 కార్లు అంటే సార్, ఇప్పుడు చక్కగా రావచ్చు సార్, అన్ని ఏంటవి మొత్తం వచ్చేస్తున్నాయి బెనిఫిట్స్. ఇంకెళ్తామా చెప్పండి? మరి ఇక్కడ బెనిఫిట్స్ ఉంటాయా చెప్పండి? ఇక్కడ కార్లు ఉంటాయా? ఈ మధ్య ఏదో దేవుడు ఇచ్చాడంటే బొలేరో, మన దాకా అందరం బస్సుల్లో ట్రాక్టర్ కాదు ట్రైన్లో వెళ్ళటమే. చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఉండదు అయినప్పటికీ కూడా ఇది నువ్వు పోగొట్టుకోవద్దు. ఈ ఆనందం, ఈ సంతోషం, ఈ తృప్తి అందులో ఉందా? లేదు. అందుకే ఈరోజు వర్తమానం ఏంటంటే, ప్రభువుని నమ్ముకున్నాక ఏదో పోగొట్టుకున్నాను కుటుంబ పరంగా అని బాధపడుతున్నావు, కానీ ఆత్మీయంగా ఏది పొందుకోబోతున్నావో అది అర్థం చేసుకోలేకపోతున్నావు. అది అర్థమైతే ఇక వాటిని నువ్వు వెనుకున్న వాటిని ఏం చేస్తావు? మర్చిపోతావు. పొలాలు పోయినాయా, స్థలాలు పోయినాయా, ఆస్తి పోయిందా, బంగారం పోయిందా, డబ్బులు పోయినాయా, మనుషులే పోయారా, ఏం పర్లేదు. దానికంటే శ్రేష్టమని ప్రభు నీకు, ఆయన పేరేంటి ఇప్పుడు? ప్రధాన ఆ ప్రత్యక్షతలోకి వచ్చేస్తాడు. 3వ వ్యక్తి ఎవరంట? సౌలు. ఇక నీ రాజ్యం నిలవదు. ఇంకంతా జరిగితే దేవుడు ఇంకొకరిని కోరుకున్నాడు, ఇంకొకరిని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏమి ఇవ్వబోతున్నాడు? నీ రాజ్యం, నీ సింహాసనం, నీ అధికారం. ఎంత బాధ ఉంటుందండి, ఎంత బాధ ఉంటుంది. నువ్వు ఇల్లు కట్టుకున్నావు, కష్టపడ్డావు, సొంత ఇల్లు, ఆనందంగా నివసిస్తున్నావు. ఎవరో వచ్చి నేను ఇంట్లో నుంచి బయటకు తోసేసి ఆ ఇంట్లో ఉంటే నీకు ఎంత బాధ వేస్తుందండి, ఎంత బాధ. గవర్నమెంట్ ఏమంటుంది? మీరు ఉండటానికి ఇల్లు లేదు, ఏళ్ళదే ఇల్లు అంటుంది. అప్పుడు గవర్నమెంట్ని ఎదిరించలేవు, ఆ ఇంట్లో ఉండలేదు, ఎంత బాధపడతావండి. సౌలు కూడా అదే బాధపడతా వచ్చాం. దేవుడు ఆయన్ని తృణీకరించాం. ఈ రోజున జాగ్రత్త, సౌలు కూడా నిర్లక్ష్యం. ఈరోజు విశ్వాస జీవితంలో ఈ చివరి దినాల్లో ఈ ప్రధానత్వాన్ని పోగొట్టుకోవటానికి ప్రధానమైన కారణమే నిర్లక్ష్యం, అలక్ష్యం పోగొట్టుకుంటున్నాం. అందుకని ఒక చరణం ఉంది కదా, ప్రధానత్వమును పాడు చేసుకొని, ప్రధానత్వమును పాడు చేసుకొని నిరాకరించిన నీచు ప్రేమించితివి ప్రభు, సాటి నీకెవ్వరు? నీ ప్రభుత్వమును నిరాకరించిన నీచు ప్రేమించితివి ప్రభు, సాటి నీకెవ్వరు? రహిత ప్రభువా, రాజులకు రాజా ప్రభు, యేసుని సదా. ప్రధానత్వాన్ని నిలుపుకోవట్లా. ప్రధానత్వం అంటే దేవుని ఇంట్లో నీకు ఇచ్చిన చిన్న పనే అది అమ్మా గొప్ప ప్రధానత్వం. అది గొప్ప అమ్మా. ప్రెసిడెంట్ గారి కంటే, చీఫ్ మినిస్టర్ కంటే, ప్రైమ్ మినిస్టర్ కంటే అది గొప్ప బాధ్యత. ఎవరేస్తారు చేపలు? ఎవరికి ఉంది అవకాశం? ఎవరు ఉడుస్తారు మందిరం?
ఎవరు వండుతారు వంట? ఎవరు చేస్తారు ఆ పాత్రలు కడిగే పని? పోగొట్టుకుంటున్నావేమో, జీవితంలో పోగొట్టుకోవచ్చు. ఒకవేళ అది పోగొట్టుకున్నావా అమ్మా, గుర్తుపెట్టుకోండి, ప్రభు పనిని ఎప్పుడైతే పోగొట్టుకుంటావో ఆటోమేటిక్గా ఆ పని చేసే బలాన్ని కూడా పోగొట్టుకుంటాం, ఆరోగ్యం కూడా పోతుంది. ఇంకా అన్న ఎందుకని అంత బాగా ఎంత చక్కగా మంటలో మీదంటే ఆ సిస్టర్ ఒక బ్రదర్ చెప్తున్నాడు, సేవకుడు ఎంత చక్కగా పనిచేసేది, పరిచయం చేసేది, మరి ఎందుకు చేయలేకపోతుంది అన్న అంటే వాళ్ళ ఆయన గారికి పర్మనెంట్ అయిందంటే జాబ్. ఇప్పుడు కట్టే చీరలన్నీ అవి గంజి చీరలు. ఇప్పుడు అంట్ల కోసం కుర్చీలో కూర్చుంటారా? కష్టం కదా. కింద కూర్చుంటే ఏమైపోతుంది, ఇస్త్రీ నలిగిపోతుంది. గంజి పెట్టిన చీరని ఏం చేస్తుంది ఇప్పుడు ఆవిడ? ఏం చేసిందంట? ఆ పని చేయటం మానేసింది. ఎవడు ఒప్పుకుంటాడా? జీవితాంతం కుర్చీలోనే ఇక కింద కూర్చుందామన్న అవకాశం లేదు. మోకాలు నొప్పులు ఏంటో, ఈ ఏళ్ళు ఈ నొప్పులంట, చిన్న చిన్న జాయింట్ల నొప్పులంట. ఎలాంటి నొప్పులంటే ఇక అంట్లు దోమటం కాదు కదా, ఆమె ఇంట్లో ఆమె సొంత ప్లేట్ కడుక్కోవటానికి కూడా ఏం లేదు, సొంత వంట చేసుకోవటానికి కూడా ఏం లేదు. చెప్పిన సాక్షి విండి. ఇలా పట్టుకుంటేనంటే ఏదన్నా కష్టపడి ఇక ఇలా తీయటానికి నరకం కనపడిద్ది అంటండి. ఇవన్నీ నొప్పులు ఎందుకు వచ్చాయి? ఏ పని మానేస్తాం? మానేస్తారా? దేవుని పని మానేస్తారా? ఈ పిల్లలు భలే పరిచయం చేశారు పోయినసారి, బాగా కష్టపడ్డారు. దేవుడు మంచి మార్కులు కూడా ఇచ్చాడుగా. ఏమ్మా, అవునా? మార్కుల కోసమేగా, పాస్ అయ్యారుగా, చక్కగా చదువుకుంటున్నారుగా. ఎప్పుడు వదిలిపెట్టొద్దు, గుర్తుపెట్టుకో. దేవుని పని పోగొట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పనితో పాటు ఆ పని చేసే బలం, ఆరోగ్యం కూడా పోతుంది. అది తెలియదు. అది పోతుందని తెలిస్తే ఆ పని ఇప్పుడు నువ్వు మానవు, ఆ పరిచయం ఎప్పుడు పోగొట్టుకో. అదే జరుగుతూ వచ్చింది సౌలుకి. అమ్మ, సింహాసనమే కాదు, రాజ్యమే కాదు, అన్నీ దూరం అయిపోయాయి. ప్రార్థన ఆలకించట్లా, ప్రభు ప్రత్యక్షం అవట్లా, అన్నీ చూస్తుండగానే కుమారులు తన ముందే చనిపోయారు. తనకు తానే ఎంతో భయంకరంగా పొడుచుకోవాల్సి వచ్చింది, ఖడ్గం మీద పడాల్సి వచ్చింది. అర్థమైందా? ఒక్కొక్కటి వివరించే సమయం లేదు, కానీ ప్రధానత్వాన్ని నిలుపుకొనక అనే మాట మనం చూస్తున్నాం. ముగ్గురిని చూసాం. ఎవరు? హెడ్షిప్, చీఫ్ షిప్ పోగొట్టుకుంది ఎవరు? ఆదాం. ప్రధానత్వాన్ని నిలుపుకోలేదు. రెండవది ఏశావు, ప్రధానత్వాన్ని నిలుపుకోలేదు, భ్రష్టుడైపోయినాడు. మూడవది సౌలు, ప్రధానత్వాన్ని నిలుపుకోలేదు. నాలుగవది మనం చూస్తే నాలుగో వ్యక్తి చూడండి, దేవుని వాక్యంలో నుంచి నాలుగో వ్యక్తి న్యాయాధిపతుల గ్రంథం. ఈ ప్రధానత్వాన్ని, దేవుడిచ్చిన భాగ్యాన్ని, దేవుడిచ్చిన గొప్పతనాన్ని, దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన సామర్థ్యాన్ని మొత్తాన్ని పోగొట్టుకొని ఏం చేస్తా వచ్చాడు? చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము ఏమైపోతా వచ్చాడంటే, చదవండి. 20 అంతా చదవటానికి సమయం లేదు, కానీ 20వ వచనం. అతడు ఆమె సంసోను ఫిలిష్తీయుల మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని. ఈ మాట చాలా బాధేస్తది. ఎప్పట్లాగే అనుకుంటున్నావు అమ్మా, ఎప్పట్లాగే నీకు బలం ఉంటది అనుకుంటున్నావా? ఎప్పట్లాగే నీకు ఆరోగ్యం ఉంటది అనుకుంటున్నావా? ఎప్పట్లాగే ఈ శక్తి ఉంటది అనుకుంటున్నావేమో. ఎప్పటి ఎట్లే, నాట్ యాజ్ ఇట్ ఈస్. నాకేంటయ్యా, నేనెంత తప్పు చేసినా, ఎంత పాపం చేసినా నాకు బలం ఉంది కదా అని లెగుద్దాం అనుకున్నాడు. నేను బయలుదేరి అనుకునేను. అయితే యెహోవా అతనిని ఎడబాసనని అతనికి తెలియలేదు. ఫిలిష్తీయులు పట్టుకొని అతన్ని ఓడదీసి గాజాకు అతను తీసుకొని ఇత్తడి సంఖ్యలో గాజాకు వచ్చాడో చూడండి. అసలు ఎక్కడికి వస్తే అది జరిగింది. అది చదవండి 16:1. తరువాత సంసోను గాజాకు వెళ్ళాడు. ఆ మొదటి అధ్యాయంలో గాజాకు వెళ్ళి నష్టపోయాడు. శత్రువుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏదైతే దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తావో, ఏ స్థలంకైతే దేవుని మందిరానికంటే ఎక్కువ సార్లు వెళ్తావో అక్కడే నష్టపోతావు, అక్కడే దెబ్బతింటావు. గుర్తుపెట్టుకో. చదవండి అన్న. గాజాకు తీసుకొని పోయి ఇత్తడి సంఖ్యలు. ఏ సంఖ్యలంట? ఇత్తడి సంఖ్యలు. ఏ సంఖ్యలు ఉంటాయి? సంఖ్యలు దేంతో ఉంటాయి అమ్మా? ఇనుమే. సంఖ్యలు అంటేనే ఇనుము. అయితే ఇనుము ఆగదని ఏం పెట్టారంటే వీళ్ళు? ఇత్తడి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇత్తడి సంఖ్యలు కూడా అవసరం లేదు ఆయనకి. జస్ట్ చిన్న తాడు కట్టినా చాలు. ఎందుకంటే ఆయన బలం ఏమైపోయింది?
చివరికి ఏమైపోయాడంట? చదవండి. బందీగృహంలో తిరగలి విసురువాడు ఏమైపోయాడు? తిరగలి విసురుతున్నాడు. ఇంతకు ముందు శత్రువుల్ని చేతులతో ఇసిరేసాడు. శత్రువుల్ని ఇసిరేసినోడు ఏం విసిరాల్సి వస్తుందంట? తిరగలి విసిరాల్సి వస్తుంది. ఏం బాగొట్టుకున్నాడు? దేవుడు ఎంచాడు, అయ్యా నిన్ను నాజీరు చేశాను, నిన్ను ముఖ్యంగా ఉంచాను, ఇశ్రాయేలుకు అందరికీ నువ్వు ముఖ్యంగా ఉండాలి, ఫిలిస్తీన్ని విడిపించాలి, ప్రత్యేకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు ఎంచి ఎంతో మందికి లేని ప్రధానత్వాన్ని సంసోనికి ఇస్తే దాన్ని ఏం చేయలేదు, నిలుపుకోలే. ఈరోజు అమ్మ దేవుడు నీకు ఎంత బలం ఇచ్చాడు, దేవుని కొరకు ఉపయోగించట్లేదు. అది దేవుడు నీకు ఎంత ఆరోగ్యం ఇచ్చాడు, దేవుని కొరకు ఉపయోగించట్లా. దేవుడు నీకు ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు, ఆయన కొరకు నువ్వేం చేయట్లేదు, ఉపయోగించట్లేదు. పోగొట్టుకుంటున్నావు, నష్టపోతున్నావు. ఏం పోగొట్టుకున్నాడంట? ప్రధానత్వాన్ని నిలుపుకోలా. ఇప్పుడు ఏమైపోయాడు సంసోను? జనాలు అల్లరి చేస్తున్నారు, ఆట పట్టిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. ఒక మాట చెప్పనా, ఆ ప్రధానత్వాన్ని పోగొట్టుకున్నప్పుడు నీకొక్కదానికే కాదు, నీకొక్కడికే కాదు అవమానం, నీ దేవునికి కూడా వస్తుంది. దేవునికి అవమానం తెచ్చే వ్యక్తి అయిపోయాడు. 4వ వ్యక్తి, ప్రధానత్వాన్ని నిలుపుకోకుండా ఉన్న 4వ వ్యక్తి ఎవరు? సంసోన్. 5వ వ్యక్తిని చూద్దాం. 5వ ఈ రోజున ఏ వ్యక్తిలాగా ఉన్నావు? ప్రధానత్వాన్ని పాడు చేసుకుంటున్న సహోదరుడా, సహోదరు. ఇప్పుడు అనుకోవచ్చు, ఇప్పుడు అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది అనుకుంటున్నావు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. నీ బలం, నీ శక్తి, నీ ఆరోగ్యం, నీ జీవం సాయంత్రం వరకు నిలుస్తుందో లేదో కూడా తెలియదు. మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. 5వ వ్యక్తిని మనం చూస్తే ప్రధానత్వాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ దేవుడు ఏలియాని ప్రధాన ప్రవక్తగా ఉంచాడు. ఆ ఏలియా తర్వాత ఎలీషాని ప్రధాన ప్రవక్తగా ఉంచాడు. ఆ ఎలీషా తర్వాత దేవుడు సిద్ధపరిచి ఏర్పరిచిన ఒక శిష్యుడి పేరేంటి? గేహజీ. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? గేహజీయే, డౌట్ లేదు. ఏలియా తర్వాత, ఎలీషా తర్వాత గేహజీ ద్వారా దేవుడి కార్యాలు చేయాలనుకుంటే గేహజీ ఆ ప్రధానత్వాన్ని నిలుపుకున్నాడా, పోగొట్టుకున్నాడా? చూడండి ఆ మాట చూస్తే, అదంతా చదవటానికి సమయం లేదు కానీ రండి దయచేసి 25వ వచనం. 25. అతడు లోపలికి పోయి యజమాని ముందు నిలవగా ఎలీషా వారిని చూచి, గేహజీ నుండి వచ్చి అడిగినందుకు వాడు దాసుడైన నేను ఎచ్చటికి పోలేదు. అంటే ఎలీషా ప్రార్థనలో ఉన్నాడు, గదిలో ఉన్నాడు, కళ్ళు మూసుకొని ఉన్నాడు, తెలియదు అనుకున్నాడు. ఎలీషాకు నువ్వు మరుగై ఉండొచ్చు. ఎలీషా దేవుడున్నాడు, ఆయన కన్నులకు సమస్తము మరుగు లేక మరి తేటగా కనబడును కదా. ఇప్పుడు చదవండి. అంతటి ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథములు దిగి నేను ఎదుర్కొనుట తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా బాగుందండి. అక్కడ ఎలా ఉందంటే అన్ని చెప్తున్నాడు, సీసీ కెమెరాలో చూసినట్టే చెప్తున్నాడు. అదిగో ఆయన వచ్చాడు, నేను చూస్తున్నాను కదా, వెళ్ళిపోతున్నాడు, నువ్వు వెనకాల వెళ్ళావు కదా, అవి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టేసావు కదా. సీసీ కెమెరాలు ఇప్పుడున్నాయేమో, అప్పట్లోనే ఉన్నాయి. దేవుని కన్నులకు మరుగైంది ఏది? దేవుని కళ్ళ ముందు దాటగలిగింది ఏది లేదు. చివరికి ఏం చేశాడంట మనకు తెలుసు. ఆ గెహజీ ఏమైపోయాడు? చదవండి 10-20 చివర వచ్చి, నయమానుకు కలిగిన తుష్టు నీకు నీ సంతతికి సర్వకాలం అంటుండు ఎప్పుడంట అని చెప్ప. ఎండాకాలం వరకు చెప్పండి అమ్మా. జలుబు ఎప్పుడు వరకు? దగ్గు సర్వకాలం. అది దగ్గు ఎప్పుడు? వర్షాకాలం, చలికాలం వరకు. ఎండాకాలం కొంతమంది ఎండాకాలం ఆరోగ్యం ఉంటారు, కొంతమంది శీతాకాలం ఆరోగ్యం ఉంటారు, కొంతమందికి వర్షాకాలం ఆరోగ్యం ఉంటారు, కొంతమంది ఏ కాలం ఉండరు. ఇప్పుడు ఒక కాలం కాదు, సర్వకాలం. చెప్పున ఎక్కడ కుష్ఠరోగులు కనపడినా వాళ్ళు గేహజీ చుట్టాలే, ఏదో మొత్తానికి ముత్తాతో ఏదో అవుతాడు. అర్థమవుతుందా? ఆ సంతతి నుంచి వచ్చిన వారే. ఏం పోగొట్టుకున్నాడు?
ఎంత చక్కగా దేవుని సేవకుని దగ్గర దేవుని సన్నిధిలో నిలబడి, ఆ తర్వాత ఎలీషా తర్వాత ఆ గొప్ప పరిచర్య, ఏలియా 7 అద్భుతాలు చేస్తే, ఎలీషా 14 చేస్తే, గెహజీ 28 చేయాల్సింది. ప్రధానత్వాన్ని ఏం చేశాడు? పాడు నువ్వు పాడు పోసుకుంటున్నావు, జాగ్రత్త. ఈరోజు నేను పట్టించుకోవట్లేదు, అయినా నువ్వు మందిరానికి వస్తున్నావు. అమ్మ అయినా బాధపడమాక, తర్వాత పరిచర్య నీదే, తర్వాత అవకాశం నీదే, ఒకరోజు దేవుడు ఇస్తాడు. ఈరోజు చాలా సంఘాలు ఎలా ఉన్నాయంటే, మమ్మల్ని పట్టించుకోవట్లేదని మానేస్తున్నారు, మాకు పాట ఇవ్వట్లేదని మానేస్తారంట, ఎక్కడో మాకు మైక్ ఇవ్వట్లేదని మానేస్తారంట. ఇలారా కాదు, నువ్వు నమ్మకంగా ఉండి ఒకరోజు వస్తుంది, దేవుడు నిన్ను 2 అంతలుగా వాడు. కానీ గెహజీ అలా ఉండలేకపోయాడు. సేవలో ఉంటే గెహజీ పాకెట్ మనీ, ఎలీషా పాకెట్ మనీ కూడా ఇవ్వట్లేదు. కొన్ని ఏదన్నా బట్టలన్నా పెడుతున్నాడా, సంవత్సరానికి 2 జతలు అంటే క్రిస్మస్ కూడా పెట్టట్లా. అప్పుడు క్రిస్మస్ లేదులే చెప్తున్నా. కాబట్టి ఏమనుకున్నాడు? పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూసుకోవాలనుకున్నాడేమో, వెళ్ళిపోయాడు. బట్టలు తెచ్చుకున్నాడు, చక్కగా అనుకున్నాడు, రోజుకో జత వేసుకొని రావాలనుకున్నాడు. గుర్తుపెట్టుకో, దేవునికి విరోధమైంది ఏది కూడా నిలవదు. నష్టపోయాడు. ప్రధానత్వాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు, నిలుపుకోలేదు, పాడు చేసుకున్నాడు. ఇప్పుడు ఏమైపోయాడు? కుష్ఠరోగి అయిపోయాడు. ఇప్పుడు వెళ్ళగలడా? ఊర్లోకి వెళ్ళగలడా? ఇప్పుడు పరిగెత్తగలడా? ఇప్పుడు చెప్పండి, ఆ బట్టలు వేసుకోగలడా? ఇప్పుడు ఆభరణాలు ధరించుకోగలడా? దేవునికి అందుకనే, అమ్మా యెహోవాను విడచి వేరొకని అనుసరించడానికి మామూలుగా విస్తరించు. అంత భయంకరం. ప్రధానత్వాన్ని పోగొట్టుకున్న చెప్పండి, ఏడు గురించి చూస్తాం. ప్రధానత్వాన్ని పోగొట్టుకున్న ఆదామా, ప్రధానత్వాన్ని పోగొట్టుకున్న ఈశావా, ప్రధానత్వాన్ని పోగొట్టుకున్న సౌలా, ప్రధానత్వాన్ని పోగొట్టుకున్న సంసోనా, ప్రధానత్వాన్ని పోగొట్టుకున్న గెహజియా. 5 పాత నిబంధనలో చూసాం, 2 కొత్త నిబంధనలో చూస్తాం. ప్రధానత్వాన్ని పోగొట్టుకున్నాం, నష్టపోయారు. మీ అందరికీ తెలుసు, శిష్యుల్లో ప్రధానమైన వ్యక్తి పాలపేగుడు తేవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, టీపొడి పొట్లం తేవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, సాయంకాలం సమోసా తెచ్చుకోవాలన్నా ఆయన పర్మిషనే ఇవ్వాలి. అర్థమైందా? దేవుడు ప్రధానమైన బాధ్యత అప్పచెప్పాడు, ప్రధానిగా చేస్తూ వచ్చాడు. దేవుడు నమ్మాడు, చీఫ్ అకౌంటెంట్, చీఫ్ ట్రెజరర్గా దేవుడు ఉంచాడు. ఏం పోగొట్టుకున్నాడు? చదువు అపోస్తుల కార్యముల గ్రంథం. ఎవరైనా అది మీకు తెలిసిపోయింది. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. అతడు మనలో ఒకనిగా ఎంచబడినవాడు, ఈ పరిచర్యలో పాల్గొని ఈ యూదా రోహము వలన సంపాది రోగులనిచ్చి ఒక పొలం కొన్నాడు, పోగొట్టుకున్నాడు. ఇప్పుడు 25వ వచనం. అన్న తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న అంత భయంకరంగా పోగొట్టుకున్నాడు. ప్రధానత్వాన్ని నిలుపుకోవాలా, ప్రధానత్వాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన పనిని నిర్లక్ష్యం యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవుతాడు. శాపగ్రస్తుడైపోయాడు. జాగ్రత్త. దేవుని విషయాల్లో ఈ రోజుల్లో ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయంటే, ఆ అన్న చెప్తా వచ్చాడా ఏంటి పెత్తనాలన్నీ గొడవలన్నీ ఎక్కడంట? పెట్టు దగ్గరే అంట. ఇప్పుడు ఎంతో కష్టపడి ప్రయాసపడి కన్నీరు గార్చి ఆత్మను తీసుకొని వస్తుంటే, ఏదో విశ్వాసాలు ఇస్తుంటే, నడుచుకుంటుంటే, ఏదో సంఘాన్ని, కుటుంబాన్ని, బిడ్డలను పోషించుకుంటుంటే అందరు కన్ను దేని మీద పడుతుందో ఒక అన్న అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఆ పెట్టినే చూశాడంట ఒక ఆయన. ఆ పెట్టి కావాలి, నేను ట్రెజరర్గా ఉండాలనుకున్నాడంట. 4 రోజులు ఆయన పెట్టిలో పెట్టారు. పెట్టి మీదకి వచ్చావా పెట్టిలో పెడతారు. నీకు ఎందుకమ్మా? దేవుని సేవకుడికి అదే ఆస్తి, అదే జీతం, అదే మూలధనం, ఇక అది తప్పేం లేదు. అదే పెన్షను, అదే బోనస్. నీకు ఎన్ని ఉన్నాయి అమ్మా, ఎన్ని ఉన్నాయి. బయటికి వెళ్తే ఏ పని చేసుకున్నా సేవకుడు చేయలేడు.
సంఘాల్లో ఇలాంటి పరిస్థితులు నేను చూస్తున్నాను. దైవ సేవకులు ఎంతో మంది వచ్చి నా దగ్గర చెప్పి బాధపడతా ఉంటారు. అందుకని పెట్టి జోలికి వెళ్ళాడంట, ఆయన పెట్టిలో పెట్టారంట ఆయన పెద్ద ఆయన్ని. అప్పటి నుంచి ఎవరు పెట్టి జోలికి రావట్లేదంట. పెట్టి దగ్గరికి వచ్చినప్పుడు కూడా కళ్ళు మూసుకొని మరి వేస్తున్నారంట. జాగ్రత్త. అదే చేశాడు ఇస్కరియోతు యోధ. పోగొట్టుకున్నాడు, నష్టపోయాడు. అది వర్తమానం ఒకటే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీకు వాడు. ఈ లోకంలన్నీ వాడిపోతాయి. పోగొట్టుకున్నవన్నిటి గురించి నువ్వు బాధపడద్దు, దిగులు పడద్దు, వేదన పడద్దు. తీరారా, నా సర్టిఫికెట్లు అన్నీ కూడా మొత్తము కలెక్టర్ గారి ఆఫీసులో, ఇప్పటికే కలెక్టర్ గారి ఆఫీసులో ఉన్నాయి. సరే, 2 జిల్లాలు మారినాయి. దాదాపు అప్పటికి 10 మంది కలెక్టర్లు మారారు. సరే, ఎందుకో ఆ మధ్య కాలంలో బీరువాస ఎదురుతుంటే అన్ని ఫైల్స్ కనపడి నా ఫైల్ ఒకటి కనపడలా. సరే, అంటే పరిచయంలో ఉన్నాం కాబట్టి వాడి దగ్గర గుర్తే లేదు. సరే, సర్టిఫికేట్ ఫైల్ ఉండాలి అని చెప్పి ఆలోచిస్తే ఎంత ఎతికినా దొరకలా. ఉద్యోగం చేయటానికి కాదు కానీ ఎక్కడుంది, ఒకసారి జాగ్రత్తగా పడదాంలే అన్నట్లు. తీరా చూస్తే ఎక్కడా దొరకలా. అటు ఎక్కడ మోరియాలో లేదు, సియోన్లో లేదు, ఎక్కడా లేదు. తీరా తర్వాత గుర్తు చేసుకుందంటే అసలు ఆ సర్టిఫికేట్లు కలెక్టర్ ఆఫీస్ నుంచి నేను తీసుకోవాలా. అక్కడే ఉంటాయి కదా సర్టిఫికేట్స్, అక్కడే ఉంటాయి. ఉద్యోగం చేసి వచ్చిన తర్వాత తీసుకోవాలా. సరేలే, ఇంత కష్టపడి దేవుడు చదివిచ్చిందే కదా, సరే మొత్తం తీసుకుందామని చెప్పని ఒక లెటర్ పెడితే వాళ్ళు అన్నారయ్యా, ఇప్పుడు 2019లో నేను పరిచర్యకు వచ్చాను. 2019 నుంచి ఇప్పుడు వరకు అయ్యా ఎంతమంది కలెక్టర్లు మారారు. ఇంకా చెప్పాలంటే అప్పుడు నువ్వు వచ్చినప్పుడు కృష్ణా జిల్లా, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా. నీ సర్టిఫికేట్లు ఎతకాలి, దొరకట్లా. ఇంకా దొరకవు. మరి చదువుకున్న ఇంటర్ ఏమైపోయింది, చదువుకున్న డిగ్రీ ఏమైపోయింది, చదువుకున్న బీఈడీ ఏమైపోద్ది, చదువుకున్న లా ఏమైపోద్ది, చదువుకున్న పిహెచ్డీ ఏమైపోతే, డాక్టర్ ఏమైపోతే, ఎంపీలు నుంచి ఇవన్నీ ఏమైపోతాయి. బ్రదర్ అన్నాడు, అన్న ఎంత బాధ అన్నా, గుండె తరుక్కుపోతుంది. ఎందుకన్నా గుండె తరుక్కుపోతుంది? అవి పోతే పోయింది, అవన్నీ వాడబారేవి. ఇదిగో వాడబారిన బైబిల్ ఉంది నా చేతిలో. ప్రతి అధ్యాయం ఒక సర్టిఫికెటే, ప్రతి వాగ్దానం ఒక డిగ్రీయే. దాని గురించి ఇప్పుడు కూడా నాకు దిగులు లేదు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామన్నా ఏమన్నా ఫైల్ దొరికిందేమో సర్టిఫికేట్ వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ మాట, ఈ లోకంలో నువ్వు ఏది పోగొట్టుకున్నా భయపడొద్దు, బాధపడొద్దు, దిగులు పడొద్దు. దానికంటే శ్రేష్టమైనవి దేవుడు నీకు ఇస్తాడు. అందుకనే ప్రధాన కాపరి ప్రత్యక్షమవబోతున్నాడు. అందుకని ఏం పాట అన్నది? ప్రత్యక్షమవుదు. ఏం పాట అది? ఒక పాట. ఏం పాట అది? మంచి సియోను పాటలు కూడా ఉన్నాయి కదా. ఏం పాట అన్నది అన్నా? ఓ ప్రభువా, ఓ ప్రభువా. అది కాదు కదా, ఇంకో పాట ఏదో ఉంది. ఏ పాట అన్నది? ఏ పాట? మీరు పాడిన పాటలోనే ఉంది. ఫస్ట్ పాట పాడాడు అన్న తిమోతన్న. ఆ పాటలోనే వర్తమానం వచ్చింది. అనుకున్నా ప్రభా వర్తమానం కూడా పాటతోనే స్టార్ట్ చేసావా? ప్రధాన మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణమిచ్చితివి. మంచి కాపరి నీవైతివి, గొర్రెల కొరకు ప్రాణమిచ్చితివి. పాపపు పాత్రను నీవే త్రాగితివి, పాపపు పాత్రను నీవే త్రాగితివి. రక్షణ పాత్రను నాకు తగితివి, రక్షణ పాత్రను నాకు తగితివి. హర్షించి ప్రభు పాడుదను, హర్షించి ప్రభు పాడుదను. నేను పాడేదా, నిత్యము పాడేదా, నేను పాడేదా. కాబట్టి అమ్మా, ఎవరంటే ఆయన దేవుడు ఉన్నాడు. ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు?
అది తెలియక పోగొట్టుకున్నాడు. ఎవరో ఇస్కరియోతు యూదా పోగొట్టుకున్నాడు. పరిచర్య పోయింది, ఆ అవకాశం పోయింది, ప్రభువు పోయాడు, అన్నీ పోగొట్టుకొని చివరికి ఏమైపోయాడు? నష్టపోయాడు. జాగ్రత్త, ప్రభువుని విడిచిపెట్టావా, సంఘాన్ని విడిచిపెట్టావా, మందిరాన్ని విడిచిపెట్టావా? అందుకని అన్నాడు, మీ జీవిత కాలం అంతయు ఆ లేవీయుల్ని విడవద్దంటాడు. విడవకూడదు, సేవకుని విడిచిపెట్టద్దు. విశ్వాసులారా, ప్రియ భక్తులారా, ఈ ప్రత్యేక కూడికలు ఏదో సరదాగా మిమ్మల్ని రప్పించి కాలక్షేపం చేసి భోజనాలు పెట్టి పంపిస్తే దానివల్ల ప్రయోజనం లేదు. కాదు, రోజున దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుండగా, మనల్ని సరిచేస్తుండగా, మనల్ని బోధిస్తూ ఉండగా అది చూస్తూ వచ్చాము. ప్రధానత్వాన్ని నిలుపుకోండి. రెండవ సెషన్ కూడా సమయం లేదు కనుక నేను ముగించేస్తాను. 6 చూస్తాం. మొట్టమొదటి ఎవరు ప్రధానత్వాన్ని నిలుపుకోకుండా పోగొట్టుకుంది? ఎవరు? ఆదాం. లాస్ట్ హెడ్షిప్. రెండో వ్యక్తి ఎవరు చెప్పండి? ఏశావు పోగొట్టుకున్నా, నిలుపుకోలే ప్రధానత్వం. మూడవది సౌలు నిలుపుకోలేకపోయాడు. 4వది సంసోను నిలుపుకోలేకపోయాడు. 5వది యాజీ నిలుపుకోలేకపోయాడు. 6వది ఇస్కరియోతు. 7వది ఆ దినాల్లోనే, యేసు ప్రభు దినాల్లోనే కాదు, ప్రభు తర్వాత శిష్యుల దినాల్లో కూడా ఒక ఆయన ఉన్నాడు. ఎంత మంచి విశ్వాసి. సంఘాల్లో ఆయన పేరు ఫేమస్. ఎవరికన్నా పత్రిక రాసేటప్పుడు పౌలు ఆయన పేరు రాస్తాడు. మనోడు కూడా ప్రైజ్లాడు చెప్తున్నాడు, వందనాలు చెప్తున్నాడు అని చెప్పే పరిస్థితి. ఒకనొక సందర్భం వచ్చింది, కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, యెరూషలేములో హింస వచ్చింది, వెళ్ళిపోయాడు. ఇహలోకాన్ని స్నేహించి దెస్సలోనికకు వెళ్ళిపోయాడు. ఎవరైనా? దేమా నిలుపుకోనుంటే దేమాకు రాసిన పత్రికని ఇంకొక పత్రిక కూడా పౌలు రాశాడంట. అది పోస్ట్ చేయలేదంట, అందుకని బైబిల్లో లేదు. ఎందుకంటే ఆ పత్రిక రాసే లోపే తెలిసిపోయింది దేమా లేడు. దెస్సలోనికంటే వ్యాపార కేంద్రం, వాణిజ్య కేంద్రానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసుకుంటున్నాడు, కొట్టు పెట్టుకున్నాడు. రైతు బజార్లో గవర్నమెంట్ షాప్ ఇచ్చిందంట, ఉల్లిపాయలు అమ్ముకుంటున్నాడు. జాగ్రత్త. ఏమైపోయాడు? చదవండి ఆ మాట. 7వ వ్యక్తి ప్రధానత్వాన్ని పోగొట్టుకున్న 7వ వ్యక్తి 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. 2 తిమోతి 4:10. 2 తిమోతి 4:10. ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? వెళ్ళినోడు వచ్చాడా? ఇంకా లోకంలోకి వెళ్ళావంటే రాలేవు, లోకంలో పట్టావంటే నువ్వు లెగవలేవు అనుకుంటున్నావేమో. నా బంధువులే కదా, నా సొంతలే కదా, నేను వెళ్తాలే, ఆచారాలు అలవాట్లు ఎలా ఉన్నా పర్లేదులే, వాళ్ళని తీసుకొస్తానని నువ్వు వెళ్తావు. కానీ నువ్వు రాలేవు. వారు నీ వైపు తిరగవలసిందే కానీ నువ్వు వారి వైపు తిరగకూడదు. ఇదే జరిగింది. మా ఒక సంఘం ఉంది, మా బ్రాంచ్ ఉంది, ఒక ఊరు పేరు చెప్పను కానీ, అంత మంచి విశ్వాసి. సంఘములో ఆయనంత ప్రయాస ఎవరు పడరు, కష్టపడతాడు. కుటుంబం అంతా ప్రభుని నమ్ముకుంది. ఒకనొక సందర్భం వచ్చింది, పెళ్లి చేయాల్సి వచ్చింది. ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. ఇలాంటి ఆలోచనలే మనుషుల్ని చెడగొడతాయి. ఎలాంటి ఆలోచన అంటే, ఈయన మరి అన్నిలో నుంచి ప్రభుని ఆ ఊరు ప్రెసిడెంట్గా కూడా చేశాడు. మా బ్రదర్కి తెలుసు. ఆ ఊరు నన్ను ఫస్ట్ పంపించింది పరిచర్యకి. ఆదామన్నే పంపించాడు ఆ ఊరు. ఆ బ్రదర్ పేరు కూడా తెలుసు. సరే, కుమారుడి వివాహము చేయాల్సి వచ్చింది. ఒక ఆలోచన వచ్చింది. ఎలా ఉంటే ఆలోచన అంటే, ఇప్పుడు మేము ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి అన్యులందరూ రారు, అన్యులందరూ ఇదవుతారు కాబట్టి అన్యుల పెళ్లి చేద్దాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? అన్యుల పెళ్లి చేద్దాం అనుకున్నాడు. అన్యుల పెళ్లి చేద్దాం అనుకుని, మరి అన్యుల పెళ్లి చేయాలంటే ఊరికి చేసేస్తారా వాళ్ళు? ఆ పూజారి గారు ఊరికి చేసేస్తాడా? వెళ్ళాలా, ఆ గుడికి వెళ్ళాలా, ఆ గుడిలో నీకు మెంబర్షిప్ ఉండాలా, శుక్రవారం శనివారం ఏదో ఉంటది, వెళ్ళాలా, పూజ చేయిస్తా ఉండాలా. సరే అని చెప్పని బంధువులకు సువార్త చెప్పొచ్చు అన్నట్లుగా వెళ్ళాడండి. వెళ్ళిపోయాడు, ఆ పూజల్లో పడిపోయాడు, అలాగే పెళ్లి చేశాడు. అందులో మునిగిపోయి రావాలనుకుంటున్నాడు. కానీ ఈ రోజు వరకు కూడా రాలా. 2 వారాల క్రితం ఆ ఊరు సూర్యరాజు అన్న కూడా వెళ్ళాడు పరిచర్యకి. ఆయన వచ్చాడా అన్న అంటే, వచ్చాడా రాలేదు. ఆయన పేరు నేను చెప్పట్లా, మైక్లో చెప్తున్నాను కాబట్టి. ఇలా అంత విశ్వాసి ఏమైపోయాడు?
నా రావాలని ఉంది కానీ ఇందులో నుంచి రాలేకపోతున్నాను, వస్తే ఇక నన్ను చంపేస్తారేమో, మరి ఎందుకు వెళ్ళావు, ఎవరి కోసం వెళ్ళావో వాళ్ళ చేతుల్లో చిక్కుపడ్డావు, జాగ్రత్త. ప్రభు విడిపించాడు ఆ పాపం నుంచి, ఆ లోకంలో నుంచి, ఆ విగ్రహారాధన నుంచి. మళ్ళీ చిక్కుకోవద్దు, నువ్వు మళ్ళీ వెళ్ళొద్దు. దేమా కూడా వెళ్ళిపోయాడు, తిరిగి వచ్చాడా? దేమా రాలేకపోయాడు. ప్రధానత్వాన్ని పోగొట్టుకున్నాడు, ఆ సంఘాన్ని, ఆ పరిచర్యను, ఆ విశ్వాసాన్ని పోగొట్టుకుని నష్టపోయాడు. ఈరోజు నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ప్రధానత్వాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. అది ప్రభు ఇవ్వాలి, ఎప్పుడు నువ్వు తగ్గించుకోవాలి. అందుకని బైబిల్లో ఒక మాట ఏంటంటే, ప్రధానత్వం కావాలంటే దీనత్వం రావాలంట. దీనత్వం వస్తే ఏమొస్తుంది? ఒక ఆయనంట ప్రధానత్వం కోసం గొడవ చేశాడంట సంఘంలో. ఎవరైనా చదవండి, యోహాను 3వ పత్రిక 9వ వచనం. నాకేం కావాలంటయా? నాకు యేసు వద్దు, నాకు ఆ వాక్యం వద్దు, నాకు ప్రార్థన వద్దు, నాకు ప్రధానత్వమే కావాలంట. చదవండి. నేను సంఘమునకు ఒక సంగతి రాసుకుని, అయితే వారిలో ప్రధానత్వం కోరుచు దేమేత్రే ఏమన్నాడంట? మమ్మల్ని అయ్యా మాకు ప్రధానత్వం కావాలి, మాకు అధికారం కావాలి, మాకు మెంబర్షిప్ కావాలి, నాకు ప్రెసిడెంట్ కావాలి. కాదు, నువ్వు కోరుకోవాలంటే అమ్మ చెప్పుల స్టాండ్ లో డ్యూటీ కోరుకోవాలంటే గేట్ దగ్గర పరిచర్య కోరుకోవాలంటే బాత్రూమ్ దగ్గర పని కోరుకో. ఇది ప్రధానత్వం అంటే. ఇదేమిత్ర ఏం చేశాడంట? ప్రధానత్వాన్ని కోరాడు, నష్టపోయాడు. ప్రధానత్వం ఇవ్వాలంటే 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనం. ప్రధానత్వాన్ని నిలుపుకోక నష్టపోయిన సహోదరుడా, మరలా నీకు ప్రధానత్వం కావాలంటే 2వ రాజులు 22:19 చదవండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమో, ఈ స్థలము పాడగినది, దాని కాపురస్తులు దూషణాస్పదుల గురించి నేను చెప్పిన మాట వాళ్ళకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి. ఏం ధరించాలి? దీనత్వం ధరించుకో. ఏమిస్తాడు నీకు దేవుడు? ప్రధానత్వం. తగ్గించబడి వారు హెచ్చింపబడతారు. దీనత్వం లేకుండా నీకు ప్రధానత్వం రాదు. దీనత్వంగా ఉండు, దీనుడిగా ఉండు. ప్రభు సన్నిధిలో తగ్గించుకో. అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి. తగ్గించుకొని ఓర్చుకో. దీనత్వం కలిగి ఉండు. ప్రధానత్వం కోరుకోవద్దు, గొప్పతనం కోరుకోవద్దు, అధికారం కోరుకోవద్దు. సమయం వచ్చినప్పుడు నువ్వు కోరుకోకపోయినా దేవుడు నీకు ఇస్తాడు, కానీ అది కోరుకొని దెమెత్రేలాగా నష్టపోవద్దు. ప్రియ సహోదరుడా, సహోదరు, 7వ వ్యక్తి ప్రధానత్వాన్ని పాడు చేసుకుంది ఎవరు? చెప్పండి. ఏమా ప్రధానత్వాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. కాబట్టి ఈ రోజున ఇలారా హోషేయ గ్రంథం 2:19 ప్రభు అంటున్నాడు, నమ్మకత్వాన్ని బట్టి, నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి, దయను బట్టి నిన్ను ప్రదానం చేసుకుంటా. 2:19-20 వచ్చినాడు. అమ్మా, దేవుడు నిన్ను ప్రదానం చేసుకోవాలంటే నువ్వు దీనత్వం కలిగి. అదే వర్తమానం 2 పేతురు 5:4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని. రోజున నువ్వు కూడా పోగొట్టుకున్న వ్యక్తిలాగా ఉంటే మధ్యాహ్న సమయంలో ప్రభు దగ్గర పశ్చాత్తాపడి, ప్రభు దగ్గర ఏడుగురిని చూస్తే పోగొట్టుకున్న వాళ్ళు తిరిగి పశ్చాత్తాపడలా. కొంతమంది పడ్డారు కానీ ఆలస్యం అయిపోయింది, అయినా కనికరించబడలా, కరుణించబడలా. కానీ నీకు అవకాశం ఉంది, నీకు సమయం ఉంది, నీకు ఈ ప్రత్యేక కూడిక ఉంది, నీకు ఈ బైబిల్ స్టడీ ఉంది, ఈ మీటింగ్ ఉంది, వాళ్ళకి లేదు. పోగొట్టుకో. ఇంకా చెప్పాలంటే దేవుని సన్నిధిలో ప్రధానమైందే రక్షణ. అన్నీ ఉన్నాయి, ఇంకా రక్షణ లేదు. అన్నీ ఉన్నాయి, ఇంకా మారు మనసు లేదేమో. అన్నీ ఉన్నాయి, ఇంకా బాప్తిసం పొందలేదేమో. అన్నీ ఉన్నాయి, నువ్వు బలలో చేసే అవకాశాన్ని పొందట్లేదేమో. ఆత్మీయ ప్రధానత్వాన్ని ఈరోజు నువ్వు పొందుకో ఈ ప్రత్యేక కూడికల్లో. ఇక ప్రభుని ఎరగకుండా ఉంటున్న ప్రియ రాచవారి పాలెం యొక్క సహోదరుడా, సహోదరి, గ్రామస్తుడా, గ్రామస్తురాలా, ఈ మీటింగ్స్ నీ కొరకే ఆ ప్రధానత్వాన్ని నీకు ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. పౌలు అంటాడు, నేను పాపుల్లో ప్రధానుణ్ణి,
కానీ ఇప్పుడు పరిచర్యలో ప్రధానిగా చేశాడు దేవుడు. నేను చేస్తాడు. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి. ఆ ప్రధానత్వాన్ని నీకు ఇవ్వటం కొరకే ప్రభు గొర్రెల మంచి కాపరిగా, గొప్ప కాపరిగా రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, తన ప్రధానత్వాన్ని పోగొట్టుకున్నాడు.